నా సిలువను మోస్తూ నిన్ను పోలి వాటికై సహనముతో పరుగెత్తెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు బహుమానము నేను పొందాలని, ఉన్నత పిలుపునకు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నూట 16వ కీర్తన 116వ నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు
సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే 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 సంఘమా సమయమిదే క్రీస్తు రాకడకు సిద్ధపడే సంఘమా సమయమిదే సంఘమా సమయమిదే 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 సంఘమా సమయమిదే భూమి మీద పాప చీకటి కమ్మియున్నది చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది జ్యోతి వలె వెలుగు జీవవాక్యము పట్టుకొని సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే సంఘమా సమయమిదే నిలువుము సత్యముకై సువార్తకై పోరాడుము నిలువుము సత్యముకై సువార్తకై పోరాడుము సేవను చేసి నీవో త్యాగం చేయుము ప్రాణమును సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే సంఘమా సమయమిదే పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో ప్రేమలో నిలియుండి నిత్య జీవము చేపట్టుము సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే సంఘమా సమయమిదే ధూళి దులుపుకొనుము నీ మెడ కట్లు విప్పుకొనుము ధూళి దులుపుకొనుము నీ మెడ కట్లు విప్పుకొనుము సుందరమైన వస్త్రము వేగము ధరించి సిద్ధపడుము సుందరమైన వస్త్రము వేగము ధరించి సిద్ధపడుము
విడిపించే శ్రీయేసుడే రక్తమంతా కాచి ప్రాణము బలి చేసి విమోచన దయచేసినే రక్తమంతా కాచి ప్రాణము బలి చేసి విమోచన దయచేసినే సాతాను ననగా ద్రొక్క అధికార బలమిచ్చేనే సాతాను ననగా ద్రొక్క అధికార బలమిచ్చేనే నాదు జీవమాయనే నా సమస్తమో కాలు మేఘాలే కమ్మిన వేళలో నీతి సూర్యుడు నడుపును తుఫానులెన్నో చలనేగి లేచినను నడుపును నా జీవిత నావా కాలు మేఘాలే కమ్మిన వేళలో నీతి సూర్యుడు నడుపును తుఫానులెన్నో చలనేగి లేచినను నడుపును నా జీవిత నావా ప్రభు దిగి వచ్చును తరలిపోతుదుము ప్రభు నీతో మరలా ప్రభు దిగి వచ్చును తరలిపోదుము ప్రభు నీతో నాదు జీవమాయనే నా సమస్తమో నా సర్వస్వమే సుఖే నా సుజీవమో నాదు సత్యమో దివ్య తేజమో నాదు సత్యమో దివ్య తేజమో నాదు జీవమాయనే నా సమస్తమో ఏం చేశారు మొత్తం కనపడుతుంది దిశల్లా కనపడు దాసల్లా కనపడుతుంది ఇంట్లో రెండే టీవీలా కనపడుతుంది సుధీర్కి కనపడుద్ది నా దగ్గర ఇది లేదు కాబట్టి నేను వెళ్ళా బయట వీళ్ళ గాలికి కిటికీలు ఆ రెక్కలు బాగా దబ్బేలు మనకి కొట్టుకుంటాను అది ఒక భయం ఉంది నాకు వేరేదేం కాదు కానీ ఇంకా ఆ గాలి వచ్చినప్పుడు ఆ డోర్లు పడతాయి డోర్లు వేస్తేనేమో సౌండ్ లోపల ఉంటుంది అదొక్కటే అక్కడనే మంచిదండి చాలా సంతోషం ఆత్మీయ గీతాలు పాడి దేవుని మహిమపరుచున్నాము దేవుని వాక్య భాగాన్ని మనం అందరం కలిసి చదువుతాము దేవుని వాక్య భాగాన్ని ఇంకా 11:30-12 అవుతున్నా కానీ ప్రార్థన కావడానికి సమయం తీరట్లేదంటే ఏంటి ఏమంటాం మరి ఇంకా మనం ఏమనాలండి కుటుంబాల్లో శాంతి కావాలి సమాధానం కావాలి సంతోషం కావాలి అన్నీ కావాలి మళ్ళీ కానీ ఎవరిని మర్చిపోవాలండి దేవుడు జ్ఞానము ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఒక్కరోజా ప్రతిరోజు ఇట్లా లేటు ఎట్లా ఆరాధన అంటే ఎలా ఉంటుంది 7 కోట్ల 8 గంటలకు బస్సు ఎక్కి పోతున్నారా లేదా ప్రత్యేకంగా వచ్చిన వ్యక్తికి తగిలింది తగిలిందండి 7 గంటలకు వెళ్తున్నారు 7 గంటలకంటే వెళ్తారా లేదా చెప్పండి అంత అశ్రద్ధ ఏంటి దేవుడి పని అంటే దేవుడు అంటే నాకు అర్థం కాదు మరి నిన్ను అశ్రద్ధ చేస్తే నీకు ఎంత కోపం ఉంటుంది ఆయన
నిన్ను ఒకవేళ చిన్న చూపు చూస్తే నీకు ఎంత బాధ, ఎంత నన్ను దేవుడు మర్చిపోయాడమ్మా అని వాళ్ళకి వస్తుంటాము దుఃఖం కదండి. ఆలోచన చేయండి. ప్రార్థనకి మనము ప్రాధాన్యత ఎప్పుడైతే ఇస్తామో మన జీవితాల్లో ప్రతి దాంట్లో మనకు ప్రాధాన్యత ఇస్తాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. అలవర్చుకొని చూడండి, ఒకసారి అలవర్చుకొని చూడండి. దాని ఫలితం దొరుకుతుందో లేదనేది అప్పుడు తెలుస్తుంది. అలవరుచుకున్నాం దొరకట్లేదండి మా పని మాని, నిజమే, అప్పుడు తప్పలేదు. అలవరుచుకొని నాకు ఫలితం దొరకలేదండి అని అంటే మాని, అలవరుచుకోవద్దు, తప్పలేదు. అలవరుచుకోకుండా నాకు ఫలితం దొరకాలి అని అంటే అది కొద్దిగా, కాబట్టి మర్చిపోకండి దయచేసి వచ్చిన వాళ్ళని కూడా. ఇంకా అంతేనండి, నేను ఇక్కడ ఉంటే అంటేనే మాట్లాడతాను సార్, ఎవరిని అనుకోండి మీరు. ఇక్కడ ఈ స్థలంలో ఉండి మాత్రం నేను చెప్పవలసింది అదే, అవునా కదా? వ్యక్తిగతంగా అయితే నేను చెప్పలేను కదా, వ్యక్తిగతంగా చెప్తే అది ఇబ్బందికరంగా ఉంటుంది. కీర్తన గ్రంథంలో నుండి 33-34 కీర్తనలు మనము ఈరోజు దేవుని వాక్యభాగంగా చదువుకుందాము. ఆ 35 కూడా 33, 34, 35 కనీసం దానికన్నా కొంత సమయాన్ని చెడగొడతానన్నా చెబుతా ఉంటారు. మరలా ఈ రోజు తప్ప మళ్ళీ ఇంకే రోజు కూడా మన నోటితో వాక్యాన్ని మాట్లాడాం కదా. ఒప్పుకుంటారా లేదు చెప్పండి, ఒప్పుకుంటారా లేదు? తలకాయలు ఒప్పుతేనన్నా అర్థం అవుతుంది. నోరంటే ఎప్పులే వరకు తలకాయ అర్థం అవుతుంది. ఒప్పుకుంటాం లేదా? ఈ రోజు ఇవాళ చదివితే వాక్యం ఇక్కడ, మళ్ళీ వచ్చేది వాళ్ళు బ్రతుకుంటే దేవుడు మనకి అవకాశం ఇస్తే మళ్ళీ దేవుడి సన్నిధిలోకి వచ్చేనే చదివేది వాస్తవం కాదండి. వాస్తవాన్ని ఒప్పుకోండి మొదట, మంచి సంతోషం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక నిజాన్ని నిజంగా ఒప్పుకోండి, ఒక అబద్ధాన్ని అది అబద్ధమని చెప్పండి. అప్పుడే మన నిజాయితీ దేవుడికి కనపడింది, మనుషులకు కనపడాల్సిన అవసరం లేదండి. మనుషులు ఎవరండి ఈరోజు బాగుంటారు, లేదు బాగుండరు. ఆడి తమ్ముడైనా, అన్నైనా, కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా, భార్యాభర్తలకు సరుకు పోవాలి తప్పదనుకోండి. మిగిలిన వాళ్ళ ఎవరి విషయంలో కూడా ఈరోజు మంచి ఉందంటే రేపు చెడు ఉంటుంది, రేపు చెడు ఉందంటే ఎల్లుండి మంచి ఉండొచ్చు, అంతే. అది గమనించండి. గమనించి మనము సత్యం మాట్లాడటానికి, సత్యంలో ఉండడానికి అలా ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని మీరు అలా ఉండండి ఉండండి అని నేను చెప్పటల్లా, అర్థమవుతుందా నా భాష మీకు? మీరు అలా ఉండండి ఉండండి అని చెప్పటల్లా, నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నా. ప్రయత్నం అంటే ఒక అవకాశం మనకి ఇస్తున్నాడు దేవుడు, అది ఒక అవకాశం. ప్రయత్నం చేయి, ఫలితం దొరికిందో దొరకదో చూద్దాము. ఫలితం దొరకలేదు అనుకోండి, ఒకసారి పరీక్ష రాస్తాడు పిల్లోడు, ఫెయిల్ అవుతాడు, ఫలితం దొరకలేదు అని వదిలేస్తాడా? మళ్ళా ప్రయత్నం చేస్తాడు కదా. కాబట్టి ప్రయత్నమే ఫలని మామూలు బయట నానుడి కూడా ఉంది కదా కదా. ఎక్కడికి రాయ ముందుకు రాను, ఇక్కడికి వచ్చి కూర్చో, ఆయన వస్తాడుగా. బుక్స్ ఇక్కడ పెట్టేసి మంచిదండి. 133వ కీర్తన వాక్య భాగంగా చదువుతాము. అందరూ నోరులు చెప్పండి, అందరూ నోరులు చెప్పండి. దేవుడి మాటలు మీరు చదివిన వాళ్ళు అవుతారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి
అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగువచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరము ఆవరణములో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామము కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవ చేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్ళ చేయును. ఐగుప్తులో మనుషుల తొలుచూలును పశువుల తొలుచూలును ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుట అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసిన వాడు. అమోరీయుల రాజైన సియోను, బాషాను రాజైన ఓగును హతము చేసెను. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి
ఆయన సంతాపము నందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు, వాటికి నోరుండియో పలుకవు, కన్నులుండియో చూడవు, చెవులుండియో వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనను లేదు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నతించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నతింపబడును గాక, యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందామండి. కృపగలిగిన తండ్రి, స్తోత్రం నాయన. మీ మహోన్నతమైన ప్రేమ కృప ద్వారా మరి యొక్క ఆరాధనా దినములో సంఘముగా కూడి మీ నామమును స్తుతించుటకును మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచుటకు తండ్రి మీరు మాకిస్తున్న ఈ గొప్ప తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి నాయన మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నాయన సంఘముగా కూడి వచ్చిన నీ బిడ్డలమైన మేమందరము మీరిచ్చిన స్వరముతో మా జెహోఫలములు అర్పించి ఆత్మీయ గీతాలు పాడి కీర్తనలను ఆలాపించి ఉన్నాము తండ్రి. మీరు మహిమపరచబడి ఉన్నారని మేము నమ్ముచున్నాం. అందుని బట్టి నాయన మీకు స్తుతులు. చదవబడిన పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాలను బట్టి నాయన స్తోత్రాలు. పరలోకములో నుండి మన ప్రవక్తల ద్వారా పరిశుద్ధుల ద్వారా పంపబడిన మాటలు పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడి ఆ మాటలు ఈ లోకమందంతటా నిత్యము స్తుతించలాగిన మీ కృప చూపిస్తున్నారు. చదవబడిలాగిన ప్రకటింపబడిలాగిన మీ కృప చూపిస్తున్నారు తండ్రి. సంఘంగా కూడి వచ్చిన నీ బిడ్డలను తెలియజేశారు. సమయమందు మీ జ్ఞానయుక్తమైన మాటలు బోధ ద్వారా తండ్రి బోధించుట ద్వారా ఈ జ్ఞానమును చేరువచ్చిన బిడ్డలమైన మాకందరికీ దయచేయండి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు మీ కృప చూపించండి. సమయోచితమైనటువంటి సందర్భానుచితమైన పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలను మేము మాట్లాడబోతుండగా ఈ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు వారి హృదయాలను కాపులాగున మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుడి సంఘమునకు చేరవచ్చున్న మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిదండి, చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళుతున్నప్పుడు మనము గడిచిన 4 ఆదివారాల నుండి కూడా ఆత్మ సంబంధమైన ఆరాధనలో అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి మనము మూలవాక్యంగా తీసుకొని
దేవుని వాక్యం ద్వారా మనము ఆత్మ సంబంధమైన ఆరాధన యొక్క లక్షణాలను మనం చూసాము. ఆత్మ వలన ఆరాధించటమా లేక శరీరం వలన ఆరాధించటమా అనేది మనం చూసాము. దాని తర్వాత ఆత్మ సంబంధమైన ఆరాధన నియమాలను మనం చూసాము. దాని తర్వాత ఆత్మ సంబంధమైన ఆరాధన నియమములో ఎవరు ప్రాముఖ్యమైన వారుగా ఉన్నారని మనం చూస్తున్నాము. స్త్రీలు ఎలా ఉండాలని చెప్పుకున్నాము, మౌనంగా ఉండాలని మనము చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పటి వరకు మనము నేర్చుకున్న వాటిని బట్టి మనం కనుక పరిశీలన చేస్తే ఇప్పుడు చివరిగా ముగింపులోకి వచ్చాము ఈ యొక్క అంశంలోనికి. ఈ ముగింపులో ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మనము లక్షణాలు, నియమాలు కదండి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఈ ఆత్మ సంబంధమైన ఆరాధనలో మనం ఎవరికండి ఎవరమండి? అది కూడా మీరు చెప్పకపోతే నేను అనే మాట మీరు తట్టుకోగలుగుతారా? ఏమండి, నేను అనే మాట మీరు తట్టుకోగలుగుతాను? నేను నిజంగా అంటే డైరెక్ట్గా అంటే మనం ఎవరి కంటే కూడా చెప్పలేని స్థితి ఏంటంటే నాకు అర్థం కాదు. ఏదో ఒకటి చెప్పండి, 2 ఉన్నాయో 3 ఉన్నాయో 4 ఉన్నాయో, ఏదో ఒకటి చెప్పండి. నువ్వెవరు అంటే ఏం చెబుతావండి? మనిషి అన్న సంగతి, మనిషికి పుట్టినోడు మనిషిగా అడుగుతున్నాడు కాబట్టి వాడు మనిషి కాబట్టి ఎదుటినోడు కూడా మనిషే కాదనేది లేదు. పక్కన పెట్టేసి అన్ని చోట్ల వర్తించవు కదా. నువ్వెవరివి ఇక్కడ ఉన్నావంటే ఇప్పుడు నువ్వెవరివి? విశ్వాసమో లేక సంఘ బిడ్డవో లేకపోతే దేవుని బిడ్డవో అని చెప్పాలి కదా. అసలు ఆ మాటలు రావా మీ నోట్లో నుంచి? అమ్మా మరి ఎక్కడ ఉన్నారు? అసలు మీరు ఉన్న స్థలం ఏంటి? మీరు ఉన్న సమయం ఏంటి? ఏ సమయంలో మీరు ఉన్నారు? ఇక్కడ ఏ సమయంలో మీరున్నారు? ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాము అనే దాన్ని నేను అందుకే ప్రార్థనలు నేను చేశాను. సమయోచితమైన జ్ఞానము, సమయోచితమైన సందర్భం అన్న. ఇప్పుడు సందర్భం ఏంటి? మనం ఎక్కడున్న సందర్భం ఇది? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వెవరు చెబుతావు? నేను మనిషిని చెబుతావా? అజ్ఞానమా లేదా అంధకారమా? ఏమన్నా నేను మనిషిని చెబుతావా? అంగంలో చేర్చబడిన తర్వాత నేను విశ్వాసిని, లేక నేను దేవుడి బిడ్డను, లేక నేను రక్షింపబడిన వ్యక్తిని అని చెప్పాలి మనం. అంతే నేను మనిషిని అంటే అంటే మరి ఇంకేమన్నా వస్తారు ఇక్కడికి? మనుషులు కాని వాళ్ళు ఎవరుండే? అదే నేను ఎందుకు తగ్గించుకున్నానంటే మీ ద్వారా నేను నేర్చుకున్నాము, మీ ద్వారానే నేను తెలుసుకున్నాము. అంటే మీ ద్వారా నేను తెలుసుకోవడం అంటే నాకు తెలియక కాదు, మీ ద్వారా నేను అది చెప్పిస్తే మీకు కూడా కొంత అవగాహన అవుతుందన్న ఉద్దేశం నాకు. ఇదంటే చాలా సంతోషం. ఆత్మ సంబంధమైన ఆరాధనలో మనం ఎవరివి? ఆత్మ సంబంధమైన ఆరాధనలో దేవుని బిడ్డలమైన మనము లేక క్రైస్తవులమైన మనము క్రమశిక్షణ అవసరం. ఫైనల్ ట్రీట్మెంట్ ఇదే. ఆరాధన గురించిన అంశాలలో, ఆరాధన గురించిన భాగాలలో ఫైనల్ ట్రీట్మెంట్ ఇది. ఏంటిది? క్రమశిక్షణ అవసరం. ఉందా మన దగ్గర క్రమశిక్షణ? ఉందండి? ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఒకరిని చూపెత్తమా? ముందు ఎత్తగలిగిన వాళ్ళే ధైర్యవంతులు. ఒకరిని చూసి అప్పుడు ఎత్తడం కాదు. ఆమె ఎత్తింది నేను ఎత్తాను, నేను ఎత్తకపోతే అనుకుంటాడేమో పాస్టర్ కాదు. నాన్న వైపు మీరు ఒక్కటే నేను చెప్పాను మొదటి నుంచి కూడా. మీరు అంటే కొత్తగా ఒకవేళ వచ్చిన వాళ్ళు ఏమైనా అర్థం కాకపోవచ్చు. మొదటి నుంచి ఉన్నవాడు నేను ఒకటే చదువుతున్నాను, నన్ను చూడకండి. నేను ఒక మనుషుడిని, నన్ను చూడకండి. నా వైపు చూసి ఏది కూడా మీరు అంగీకరించవద్దు. దేవుణ్ణి చూసి దేవుణ్ణి బట్టి మీరు అంగీకరించాలి. నా వైపు ఏమో నేనేముంది, ఇక్కడ నుంచి దిగితే నేను మీలాంటాడు. మీ లక్షణాలన్నీ కదా.
కానీ ఇక్కడ నుంచున్నానంటే నేను దేవుని ప్రతినిధిగా, దేవుని గణపరిచేవారిగా ఉన్నాను. కాబట్టి ఆయన వైపు చూడండి, నా వైపు చూడొద్దు. నువ్వు మనుషుల వైపు చూస్తే నువ్వు ఎదగవు, ఆత్మీయంగా ఎదగవు, భౌతికమైన విషయాల్లో కూడా ఎదగవు. మనం అంటాం ఎదుటోడు చూసి అసలు పడతాం ఎందుకు అంటాం కదా. మనుషుని చూసి మనం ఏమవుతున్నాము? మనము తగ్గిపోతున్నాం. ఎదుటి వాడిని చూసి మనం తగ్గిపోతున్నాం. నేను ఎప్పుడు అనుకుంటాను, ఒక్కొక్క సమయంలో నా గురించి ఒక మాట చెప్తాను. నేను ఎప్పుడు అనుకుంటుంటాను, నాకు ఆహారం ఉంది, ఉండటానికి నివాసం ఉంది, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, జీవించడానికి ఆయన జీవం ఇచ్చాడు నాకు కదా. ఇవి లేనోళ్ళు వాళ్ళ వైపు చూడు. నేను డాబా ఉన్నవాడి వైపు చూడండి. నేను నిజంగా మీరు నమ్ముతారన్నమాట, నా హృదయపూర్వకంగా నేను చదువుతున్నాను. అంతస్తులు ఉన్నవాడి వైపు చూడండి. నేను అట్టడుగులో ఉన్న వాడి వైపు చూస్తాను. మరి ఆ హృదయం ఎందుకు ఇచ్చాడో నాకైతే తెలియదు. దేవుడు డబ్బున్న వారి వైపు చూడను, డబ్బున్న వారితో స్నేహం కూడా చేయను. నేను అసలు నా స్నేహితులు లేరు. నిజ స్నేహితుడు నాకు ఒక్కడే, నా ప్రభు. అంటే మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన వాటి కొరకు చూస్తే మనం తగ్గించబడతాం. మనం తగ్గించబడిన వాటి వైపు చూస్తే మనం ఏం చేస్తాం? హెచ్చించబడతాం. ఇదే నేను నేర్చుకున్నది నా విశ్వాస జీవితంలో, నా సేవా జీవితంలో నేను నేర్చుకుంది. మీరు అనుకుంటారు, యాత్రా పాస్ గారు మీరు ఏడ తగ్గించుకుంటున్నారండి, మేము చదువుతాం లేదా మిమ్మల్ని, మరి మా గుడి చెబుతారు ఏంటి అనుకోవచ్చు మీరు, ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు. నిజమే, మీకు కనబడే విషయాలు మీరు తగ్గించుకోకపోవచ్చు. ఇప్పుడు ఒక్కొచ్చి మీద పడుతుంది, దాని సాయ అనాలా మనం వద్దాం? అనాలా వద్దండి, లేకపోతే మనల్ని ఏం చేసింది? ఖర్చింది. ఒక్కొచ్చి మీద పడుతుంది కదా, చాలా మీరు తగ్గింపు ఉంది కదా మీకు అని అంటే వచ్చుకోగలుగుతామా? ఎదిరించాలి, పోరాడాలి, ప్రేమ చూపించాలి, దయ చూపించాలి, ఇవన్నీ చేయాల్సిందే. అంతేకాని మీరు ఆ విషయంలో బాగా కోపడతారు, ఈ విషయంలో కోపం అనేది మనుషుడికి పెట్టాడు దేవుడు. అది పెట్టకపోతే జరగదు కదా. ఆకలి అనేది ఎట్లా పెట్టాడో కోపం అనేది కూడా ఉంది ప్రతి మనిషి. అది గమనించండి. క్రమశిక్షణ అనేటువంటిది కావాలి మనకి. నేను యశ్వంత్ దగ్గర నుంచి వస్తాను, యశ్వంత్ దగ్గర నుంచి వస్తాను. రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నాను? కరెక్ట్గా చెప్పు, అబద్ధం చెప్పు. నువ్వు ఎన్ని గంటలకు కొనుక్కున్నావు అన్న దాని గురించి నేను చెప్పను. నువ్వు ఎన్ని గంటలకు కొనుక్కున్నావు? 9:30. నిజమేనా? 9:30కేనా? ఎన్ని గంటలకు లేచావు? స్కూల్ ఉంటే ఎన్ని గంటలకు లేస్తావు? గంట ఎందుకు ఆదివారం అనే విశ్రాంతి తీసుకోమన్నాడా నిన్ను? అందరిది అదే బాణి. నేను అన్ని రోజులు లేసేదానికన్నా ఆదివారం ఒక గంట ముందు లేగుతాను. గంట ముందు లేవాలి. ఎందుకంటే మరి నేను అన్ని చక్కబెట్టుకోవాలి, మందిరాన్ని చక్కబెట్టుకోవాలి, మందిరంలో అన్నిటిని సమకూర్చుకోవాలి, అన్నిటిని సరి చేసుకోవాలి, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసుకోవాలి, వీడియోని అరేంజ్ చేసుకోవాలి, నవరాత్రి రోజులను అరేంజ్ చేసుకోవాలి, చేసి మంచినీళ్ళు తేలేక కింద పెట్టే తెప్పించాను దేవుడి. మరి బాత్రూంలో ఉన్నటువంటి దాన్ని చూసుకోవాలి, బయట లోపల గాలి వచ్చేది, ఈ వెంటిలేటర్స్ అన్నీ ఏటు చెప్పి నేను చూసుకోవాలి. రోజైతే అది ఉండదు కదా, ఎక్కువ ఉండదు కాబట్టి ఒక 1 అవర్ దానికి తగ్గించాలి. ఈరోజు 1 అవర్ ఎక్కువగా మనం ముందు లెగిస్తే ఈ పని అంతా అవుతుంది. రాత్రి 9:30కి 10 గంటలకి ప్రారంభం చేయాలనుకున్నది 10:30 అవుతుంది. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యత. మరి ముఖ్యంగా ఆరాధనలో క్రమశిక్షణ అనేది చాలా చాలా అది దేవుడి నామానికి ఘనత తెచ్చేదిగా ఉంటుంది. చూద్దామండి, దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడో ఒకసారి మనము పరిశీలించాలి.
ఆత్మ సంబంధమైన ఆరాధనలో క్రైస్తవులు లేక విశ్వాసులు లేక రక్షణ పొందిన బిడ్డలు వారి యొక్క క్రమశిక్షణ ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ దినము మనము నేర్చుకుంటాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 40వ వచనంలో ప్రాముఖ్యమైన మాట ఉంది. ప్రాముఖ్యమైన మాట చదువు. కాబట్టి నా నా సహోదరులారా ప్రవచించుట 40వ వచనం అక్కడ నుంచి ఉన్న మీరు ఓకే ఓకే. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఆటంకపరచటం ఇక్కడ ఏముందండి? దేంతో ఆటంకపరుస్తున్నారు? ఇప్పుడు ఆరాధనలో క్రమశిక్షణను అడ్డుపడుతుంది. ఇప్పుడు క్రమశిక్షణ కలిగిన ఆరాధనకు అడ్డుపడుతున్నవి ఏమేంటి అంటే బైబిల్లో చెబుతుంది, భాషలతో మాట్లాడటం. ఆరాధనలో భాషలతో మాట్లాడవచ్చండి. భాషలు నాకు 4 భాషలు వచ్చి అనుకున్నాను. 4 భాషల్లో నేను ఒకేసారి ఆరాధన చేయగలనండి? ఏదైనా ఒక భాషతోనే చేస్తాం, అంతేగా? మరి ఇప్పుడు భాషలు అనగా ఇక్కడ ఏ భాషలు అనుకోవాలి మనము? భౌతిక సంబంధమైనవా ఆత్మ సంబంధమైనవి? ఈ భాషలు అనేటువంటివి భౌతిక సంబంధమైనవా ఆత్మ సంబంధమైనవా? భౌతికి సంబంధించిన మాటలు, శరీరానికి సంబంధించిన మాటలు. ఆత్మ సంబంధమైన మాటలు ఎక్కడుంటాయి మరి? పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి. అవి మనం మాట్లాడుతున్నప్పుడు అవి ఆత్మ సంబంధమైన మాటలు. ఇక్కడ ప్రవచించుట అంటే ఏంటి? ఇప్పుడు మనము ప్రవచించటం అంటే ఏంటి? ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనము పాత నిబంధన గ్రంథములో, యెషయా గ్రంథములో, మీకా గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనములు, పరిశుద్ధ ఆత్మదేవుడు పరమందున్న తండ్రి ద్వారా ప్రవచనాలను ఆయన మనకు అందించారు కదా. ఆ ప్రవచనము క్రొత్త నిబంధనలో నెరవేర్చటము జరిగింది. ఇప్పుడు ప్రవచనము అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది? ఎవరి వద్ద నుంచి పుట్టింది? ఎక్కడి నుండి? దేవుని వద్ద నుండి. ప్రవచించటం అనేది ఎక్కడి నుంచి పుట్టాలి? దేవుని వద్ద నుంచి పుట్టాలి కదా. ఇప్పుడు మరి ప్రవచించటము అనేటువంటిది, నువ్వు భాషల్లో ప్రవచిస్తున్నావు అని అంటే అది ఎక్కడి నుంచి రావాలి? అది ఎక్కడి నుంచి రావాలండి? ఆత్మ సంబంధమైనదై ఉండాలి కదా. మరి భాషలు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చినాయి? భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరలోకంలో ఏ భాష ఉంది? పరలోకంలో ఏ భాష ఉందండి? పరలోకంలో భాష ఉందా లేదా? ఒక మాట ఎవరు మాట్లాడదు అక్కడ తెలిసినట్టు. పరలోకంలో భాష ఉందా? మాట్లాడటం ఉందా లేదా? భాష ఉందా లేదా? మీరెవరు మాట్లాడారు? పరలోకంలో భాష ఉందా లేదా? రెండు రకాలు ఉన్నాయి. ఏంటిది? ఒకటి ఉందని, ఇంకొకటి లేదని కదా. ఏదో ఒకటి చెప్పండి.
అసలు మౌనంగా ఉంటే మాకెందుకు అంటారా? చెప్పండి, ఇప్పుడేనా ఉందానా లేదానా? అది అది ఒక రకమైనటువంటిది మనసు పెట్టి ఆలోచన చేసింది ఒక రకంగా. అంటే ఎందుకంటే మనకు వినపడదు కాబట్టి, మనకు ఆ భాష తెలియదు కాబట్టి, ఉన్నదేమో కానీ అది మనకు కనబడదు, మనకు తెలియదు అని ఉంది. ఇట్స్ గుడ్. అయితే ఆవిడ అన్నదానిలోనే ఉంది ఇదంతా. దేవుడు మాట్లాడతాడా? అక్కడుండి మాట్లాడతాడా? ఇప్పుడు దేవుడు అక్కడుండి మాట్లాడుతున్నాడా? ఏమా పరలోకంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడా ఈ దినాలలో, క్రీస్తు యుగ కాలంలో? లేదు. ఇప్పుడు మరి ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ పరలోకమందున్న తండ్రి మాట్లాడటం లేదు. అయితే మరి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? అక్కడ దేవదూతలు మాట్లాడుతున్నారు. అక్కడ దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. ఇప్పుడు ఉన్నాయా లేవా భాషల్లో? ఏమండి, ఉందా లేదా? స్తుతి అంటే ఆత్మ సంబంధమైనది అక్కడే కనపడుతుంది, భౌతిక సంబంధమైన దాన్ని పోలినది కూడా అక్కడే కనపడుతుంది. ఇది రంగాత్మ. మరి ఇక్కడైతే ఆత్మ సంబంధమైనది తగ్గుతుంది, భౌతిక సంబంధమైనది ఎక్కువగా ఉంటుంది. అందుకంటాడు ఇక్కడ ఆయన సమస్తము మర్యాదగాను క్రమముగాను చేయుడి. ఇప్పుడు క్రమంగాను మర్యాదగాను చేయకపోవడానికి ఇక్కడ ఆటంకాలు ఏమున్నాయి అని చెబుతుంది పరిశుద్ధ గ్రంథము. భాషలతో మాట్లాడటమును ప్రవచించటము. ఆరాధనలో ప్రవచనాలు ఉన్నాయా? ప్రవచనం యొక్క నెరవేర్పును గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ప్రవచనాల గురించి మనం నేర్చుకోవడంలా, నెరవేర్చబడిన వాటిని గూర్చి దాని యందు మనం శ్రద్ధ కలిగిన వారంగా ఉంటున్నాం, మనం ఆసక్తి కలిగిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆ ప్రవచనాల వైపు కానీ లేక భాషల వైపు కానీ ఉంటే నువ్వు క్రమశిక్షణలో ఉన్నట్ట, క్రమం నడుచున్నట్ట, ఆరాధన క్రమంగా జరుగుతున్నట్ట. ఇప్పుడు భాషలు మాట్లాడుతున్నామా మనం? ఇక్కడ అందరికి తెలిసిన భాష మాట్లాడుతున్నామా? ఒకే భాష మాట్లాడుతున్నాం. అర్థం కాని భాష ఏమన్నా మాట్లాడుతున్నామా? ఒకవేళ అర్థం కాని భాష మాట్లాడితే అర్థమయ్యే వ్యక్తి ఇంకొక 3 వ్యక్తులు ఉండి మనకి చెప్పాలా వద్దా? చెప్పాలి. అమెరికా దేశంలో, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర భాషల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే భాషకు దాన్ని మనము తెలుగులో దాన్ని అన్వయించి ఎవరికి మర్యాదగా? మనుషులు కాదు, తెలుసా? మర్యాదగాను క్రమంగాను జరగాలి. మర్యాదలో క్రమంలో ఎన్నో వాటికి లెక్కలేదు, వాటికి కొద్దివేమి లేదు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఆరాధనలో మొట్టమొదటి విషయం ఏంటంట? సమస్తమును మర్యాదగాను క్రమముగాను. క్రమము అనగానే ఫస్ట్ మనకి ఏది రావాలండి? క్రమము అనగానే ఏది వస్తుంది? మనకి కాలము ఒకటి నిర్ణయించబడిందిగా. మనకి పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, దినములో 24 గంటలు. ఆ 24 గంటల క్రమం ప్రకారం వచ్చేస్తాయా? 2 తర్వాత 4 వచ్చిందా? క్రమంగానే తిరుగుతుందా? ముందు పైన పోతున్నారా? అది ఎక్కడన్నా ఆగుతుందా? ఆగి జంప్ చేస్తుందా? పిల్లగాడిని కానీ 6వ తరగతి చదువుకుని 7వ తరగతికి వేసినట్టు జరుగుతుందా? దాని క్రమంలో జరుగుతుంది. ఆరాధనలో కూడా ఒక క్రమాన్ని దేవుడు, ఆ క్రమాన్ని బట్టి మనము చూడండి. ఆరాధనకు క్రైస్తవులందరూ ఎప్పుడు రావాలంట? క్రమంగా రావాలి, ప్రార్థనకే రావాలి. ఏ ప్రార్థన
ప్రార్థన, వాక్యం కొరకు ప్రార్థన ఎప్పుడు రావాలంట? ప్రారంభ ప్రార్థన. ప్రార్థన ప్రాముఖ్యం ఉందా ఆరాధనలో లేదా? ప్రార్థనకు ప్రాముఖ్యత ఉందా ఆరాధనలో? ఉందా? అప్పుడు ఎప్పుడు రావాలి మరి? 5 పాటలు పాడిన తర్వాత వాక్యం చదువుతున్నప్పుడు రావాలి కదా. నిజంగా దేవుడు ఈ వెసులుబాటు మనకి ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. కానీ అదే భౌతిక సంబంధమైన విషయాల్లో అయితే ఈ వెసులుబాటు ఉందా మనకి? స్కూల్కి వెళ్ళే విద్యార్థికి అయితే గేట్ వేస్తాడు. ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, ఆ మొదటి రోజు 2వ రోజు కూడా పనిష్మెంట్ ఇస్తాడు, 3వ రోజు ఏం చేస్తాడు? ఇంటికి పోవాలని చెప్తాడు కదా. మనం చేసే వృత్తి, మనం చేసే పని అయితే ఒకరోజు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే అయ్యా 10 నిమిషాలు బస్సు లేట్ అయిందయా, ఆటో లేట్ అయిందయా, ఏదో సాకులు చెబుతాము. 2వ రోజు మళ్ళీ సాకులు ఎత్తుకోవాలిగా. ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడటం మొదలెడితే ఇక దానికి అంతే లేదు. ఇక దానికి అంత ఉండదు. అబద్ధం ఆడితే ఇక ఒక తప్పు చేస్తే దాని పట్ల 100 తప్పులు చేస్తాం. ఒక పొరపాటు జరిగిందంటే ఒకటేగా అన్నిటికీ ఒకటే. కానీ 1+1+1+1+1+1 కొడితే ఏమవుతాయండి? 99+1 అయింది. 100 తప్పులు. 100 తప్పులకు ఒకటే మార్గం. ఏంటది? యేసయ్యా నన్ను క్షమించయ్యా, తప్పు చేశాను, పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు. అయిపోయి నువ్వు ఇన్ని తప్పులు చేయడానికి ఎంత టైం పట్టిందో నువ్వు ఒప్పుకోవడానికి అందులో 1 సెకండే పట్టింది కాదండి? నువ్వు 100 తప్పులు చేయడానికి నీకు 100 రోజులు బట్టి ఉండొచ్చు, లేకపోతే సంవత్సరం బట్టి ఉండొచ్చు. కానీ నీ పాపాలు ఒప్పుకోవటానికి 1 రెప్పపాటు చాలు, 1 క్షణం. తండ్రి నన్ను క్షమించాయా, నేను పాపంలో ఉన్నా, నా పాపములు తీసు. నువ్వు ఒప్పుకున్నావు, ఇంకా ఆయన క్షమిస్తాడా లేదనేటువంటిది అది ఆయన. నువ్వు ఒప్పుకోలను బట్టి ఆయన క్షమిస్తే ధన్యుడివి, ధన్యురాలు వేదు, లేకపోతే దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి. నీ పని అయిపోయింది. కంటే నువ్వు ఒప్పుకున్నావు. క్షమించాల్సింది ఎవరు? ఆయన. పెండింగ్లో పెడతాడా, హోల్డ్లో పెడతాడా, లేకపోతే నువ్వు ఎదురు చూస్తాడా అనేది ఎవరిష్టం? ఒక ఫోన్ మాట్లాడుతున్నావు, 2వ ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ ఏం చేస్తాము? హోల్డ్లో పెడతాము, ఆ ఫోన్తో మాట్లాడతాము కదా. అలాగే నేను హోల్డ్లో పెడుతున్నాను, అప్పుడు ఏం చేస్తావు? అయితే నన్ను ఒప్పుకోలేదా మళ్ళీ క్రమశిక్షణ. నువ్వు ఒప్పుకున్న తర్వాత నువ్వు మరలా దాని వైపు వెళ్ళదు. సామెత ఉంది కదా, కుక్క వాంతి చేసుకొని మరలా దాన్నే అది తింటదా? తినిద్ది, కానీ మొదటి తిన్న ఆహారం లాగా తినలేదు. దాన్ని పోల్చడానికి అంతేగాని అది కాదు. నేను ఒప్పుకున్న తర్వాత మరలా నేను పాపం వైపు వెళ్ళను. అందుకనే నువ్వేం చేయాలంటే ఆరాధనకు వచ్చేటప్పుడు ప్రారంభ ప్రార్థనకే ఆరాధనకు నువ్వు రావు. ప్రారంభ ప్రార్థనకే నువ్వు ఆరాధనకు రావు. చూడండి, దేవుని గ్రంథంలో మనం చూద్దాం. ఇప్పుడు మొదటిగా కీర్తనల గ్రంథంలో మనము 8వ కీర్తన చూద్దాం. 8వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం. యెహోవా మా ప్రభువా ఆకాశములలో, ఏమండి, ఆకాశములలో ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? ఎన్ని ఆకాశాలు కనపడుతున్నాయి మీకు? మనకి ఒకటే కనపడుతున్నాయి. మరి ఇక్కడేంది బైబిల్ ఏ విధంగా చెబుతుంది? బైబిల్ తప్ప, మనం తప్ప
బైబిల్ తప్పనమాకండి. ఇప్పుడు యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆయన ప్రభావము ఎంత ఉన్నతమైనదో మనకు కనబడుతుంది. 11వ అధ్యాయము 4వ వచనంలో చూడు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. నువ్వెక్కడున్నా ఆయన పరిశీలిస్తున్నాడా లేదా? ఆకాశమందున్న ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చూస్తున్నాడు కానీ ఇంకా ఏం చేస్తున్నాడు? కీన్ అబ్జర్వేషన్. భూతత్వం వేసి చూస్తున్నాడు. దీన్ని బట్టి భూతత్వంలో దొరుకుతావు దొరకవా? ఏమండి, భూతత్వంలో దొరుకుతావు దొరకవా అంటే ఎంత రహస్యమైనదైనప్పటికీ, ఎంత చిన్నదైనప్పటికీ కూడా ఆయన ఇది మన హృదయంలో ఉంటే మనం దేని వైపు కూడా వెళ్ళాం. ఇది మన హృదయంలో ఉంటే దేని వైపు వెళ్ళాం. ఆ మనుషులు చూస్తున్నారని అనుకుంటున్నాం మనం. దేవుడు ఎన్ని రకాలుగా చూస్తున్నాడంట. ఆకాశమందుండి ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఇంకా ఆయన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. నువ్వెక్కడున్నావో? కాబట్టి దేవుడు ఎక్కడున్నాడని చెబుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాడని చెబుతుంది. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. మరి నువ్వెన్ని గంటలకు వస్తా? యజమాని నువ్వా ఆయన? యజమాని వచ్చుంటే నువ్వు ఎప్పుడు రావాలి? యజమాని కంటే ముందు రావాలా వద్దా? అలా వచ్చి చూడండి. దేవుడు పట్టజాలనంత ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఏమయ్యున్నాడంట? ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. పరిశుద్ధాలయంలో ఆయన ఉన్నాడు. సింహాసనం అక్కడ ఉన్నది. ఆ సింహాసనములో నుండి ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆయన ఆసీనుడై ఉన్నట్లుగా మనము చూస్తాం. సింహాసనం అక్కడ ఉన్నది. ఆయన ఆసీనుడై ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మన మధ్యలోనే ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన నరులను చూస్తున్నాడు, పరిశీలనగా చూస్తున్నాడు. దేవుడు ఆరాధనలో ఉన్నాడు. ఆరాధనలో ఉన్నాడన్నటువంటి విశ్వాసముతో సంపూర్ణమైన నిశ్శబ్దమును పాటించటం అనేటువంటిది అవసరం. నిశ్శబ్దమును పాటించడం. నిశ్శబ్దం పాటిస్తే ప్రవచనం ఉంటుందా? ఏమండి, నిశ్శబ్దం పాటిస్తే భాషలు ఉంటాయా? మరి అంటే ఆరాధనలో ఎవరి క్రియలు జరిగించాలి? ఎవరు క్రియ జరిగిస్తాడు? జరిగించేది ఎవరు క్రియ? దేవుడు. ఆరాధనలో జరిగించేది క్రియ. మరి ప్రవచనం మాట్లాడుతుంటే నువ్వు భాష మాట్లాడితే ఆరాధనలో ఎవరికది అవమానము? ఎవరికది బంధికరము? వారు ఆలోచించారు. దానికి ముందు ఇంకొక వాక్యం హబక్కూకు గ్రంథంలో చూద్దాం.
హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయము చూడండి, ఇక్కడేమంటున్నారు. పాత నిబంధనలో మీకాకి తర్వాత హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయము 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు ఎలా ఉండాలంటే ఆరాధనలో ఎలా ఉండాలి? నువ్వు భాష మాట్లాడతావు ఆరాధనలో, నువ్వు ప్రవచనాలు మాట్లాడతావు ఆరాధనలో. నేను పర్టికులర్గా ప్రత్యేకంగా ఆరాధన గురించి చెబుతున్న. ఆరాధనలో నీ క్రమశిక్షణ ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ లేక ఇది భౌతిక సంబంధమైన క్రమశిక్షణ సూచిస్తుందా? మొదటిగా ఆత్మ సంబంధమైన క్రమశిక్షణను సూచిస్తుంది, వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంది. దాన్ని మనము భౌతిక విషయాల్లో కూడా క్రమంగా మనం పాటించే వారంగా ఉండాలి. ఎలా ఉండాలంటుంది ఆరాధనలో? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలంటే ఎవరు మాట్లాడుతున్నారు? మరి అప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి అంటే ఎవరు మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉంటావు? ఎవరు మాట్లాడుతుంటే మౌనంగా ఉంటావు నువ్వు? పాస్టర్ గారు మాట్లాడుతుంటేనా? నీ దృష్టిలో ఈడు అక్కడే కనపడుతున్నాడు యదవ. నిజంగా మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు అని మీరు మర్చిపోతున్నారు. మన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధిని, ఆయన సన్నిధి, ఇది ఎవరి సన్నిధి? ఇప్పుడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా అంటే దేవుని సన్నిధానానికి, దేవుని సన్నిధికి పరిశుద్ధ గ్రంథంలో ఎంత విలువ ఉన్నది, ఎంత ఔన్నత్యం ఉన్నది, ఎంత హుందాతనం ఉన్నది, ఎంత గౌరవం ఉన్నది, ఎంత భక్తి ఉన్నది, ఎంత విశ్వాసం ఉన్నది, ఎంత సంపూర్ణత ఉన్నది దీంట్లో. ఎప్పుడైనా ఆలోచన చేశాను? ఆలోచన చేయం. దేవుడు ఆరాధనలో ఉన్నాడన్న విశ్వాసంతో అంతేకాని మనము మన ఇష్టానుసారముగా ఆరాధనలో ఉండటానికి దేవుడు మనకి అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోతే ఏం చేస్తామండి? అనుమతి కొరకు ఎదురు చూస్తామా లేదా? ఒక అర్జీ పెట్టుకున్నాము, ఇంకా అనుమతి రాలేదు, దానికి అనుమతి వచ్చేంత వరకు ఎదురు చూస్తామా? లేకపోతే అర్జీ పెట్టాగా పోతే పోయిందిలే, దాని గురించి ఏముంది అనుకుంటామా? ఏమండి, దానికైతే ఎదురు చూస్తాం. అర్జీ కదా అది, అది నీ భౌతిక అవసరాలు తీర్చేదిగా మరి కదా. ఇక్కడైతే మరి ఆత్మ సంబంధమైన అవసరాలు కదా ఇవన్నీ. ఈ లోకంలో మరి నీకు ఆత్మ సంబంధమైన అవసరాలు వద్దనుకుంటున్నావా? కాబట్టి ఆరాధనలో ఉన్నాము అన్న విశ్వాసాన్ని కనబరచండి. మనుషులకు కనబడేటట్లుగా కాదు, మనుషులకు తెలిసేటట్లుగా కాదు, దేవునికి తెలిసేటట్లుగా మనఃపూర్వకంగా విశ్వాసంగా మనము ఆయనను ఆరాధిస్తున్నాం. నామకార్థమైన భక్తిని కాదు మనం ప్రదర్శించాలి, నామకార్థమైన విశ్వాసము కాదు. అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యేటువంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఓకే, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ చూడండి ఏముంది. క్రమశిక్షణతో వచ్చావు, బాగానే ఉంది. మర్యాదగా వచ్చావు, బాగానే ఉంది. విశ్వాసంతో వచ్చావు, బాగానే ఉంది.
కదండి. నిశ్శబ్దంగా విన్నావు, బాగానే ఉంది కదా. మరి ఇప్పుడేముందంట? చదువు 9వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం. ఇందు విషయమై అతడి వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. వెదజల్లటము, వెదజల్లటం అనేది ఎక్కడ చూస్తాం మనము? విత్తనాలు వెదజల్లటం. విత్తనాలు వెదజల్లినప్పుడు పంట వేయు కాలం ఇప్పుడు వచ్చింది కదండి. భూమి మీద పంట వేయు కాలం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు విత్తనాలు భూమి మీద వెదజల్లుతున్నాము. వెదజల్లటం అంటే లోపలి భూమి లోపలికి పెడతాము విత్తనం కదా. మరి విత్తనాలు వెదజల్లినప్పుడు దేన్ని ఆశించి విత్తనాలు వెదజల్లుతున్నాడు? ఏమండి, దేన్ని ఆశించి విత్తనాలు వెదజల్లుతున్నాడు? అందరూ పొలాలు జల్లేవాళ్ళే. మరి అంటే కోపం వస్తుంది. భూమిలో ఫలాలు విత్తనాలు వేస్తేనే కదా మొలిచేది. ఆ విత్తనాలు మొలితే కదా వాటితో పాటు గడ్డి మొలిచేది. ఆ గడ్డి మొలితే కదా నువ్వు కలుపుకి వెళ్ళేది. తెలీదా? అసలు ఏమి ఎరగమొలకి లేకుంటున్నారు. మరి అమాయకంగా, మరి ఎంత అమాయకమా? విత్తనం వెదజల్లితే ఏమొస్తుంది? ఫలాల కోసం ఎదురు చూస్తాం మనము, అంతే కదా. రైతు తన పంట వైపు, తన పొలం వైపు చూస్తున్నాడంటే ఎందుకు చూస్తున్నాడు? ఫలాలు వస్తాయి, మేలు జరుగుతుంది నాకు అని విత్తనం వెదజల్లాడు. మరి ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆత్మ సంబంధమైన విత్తనాలను నీ హృదయంలో వాక్యం ద్వారా విత్తుతుంటే, మరి విత్తబడినప్పుడు ఆయన ఆ ఫలాలను చూస్తాడా చూడ్డా? మరి ఆ ఫలాలు చూసినప్పుడు నువ్వు అసలు వెదజల్లేవాడిగా ఉన్నావు. నువ్వు అసలు వెదజల్లటం అంటే ఏంటి? సంఘంలోకి వచ్చి వెదజల్లటం అంటే ఏంటి? నీ కార్యము, నీ కార్యం ఏంటి? వినడం ఒకటి, ఇంకోటి ఏంటి? ఆయనకి ఇవ్వడము. ఆయనకి ఇవ్వడం కూడా. చూడండి, ఆరాధనలో సంతోషంగా నిశ్చయించుకున్న ప్రకారము మనము కానుక ఇవ్వాలి. సంతోషంగా నిశ్చయించుకోవాలి. నువ్వు తీర్మానం చేసుకోవాలి. శనివారం సాయంత్రానికే నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆదివారం పొద్దున సందా లేదు, సందా లేదు, ఇట్లేదు, సందా లేదు, చర్చికి పోలేదు, సందా లేదు, 10 రూపాయలు లేదు అడక్కొచ్చుకునే బాబుతో చేయబాకండి. దానివల్ల మీకే ఏమన్నాడు? సంతోషంగా, హృదయపూర్వకంగా. సంతోషం అంటే నీ మనసులో ఎక్కడా కూడా వెనుతీయబడేటువంటి ఆలోచన ఏది కూడా లేదు. సంతోషంగా నిశ్చయించుకోవాలి. నేను ప్రతి ఆదివారం నేను ఇంత దేవుని సన్నిధిలో నేను ఇవ్వాలి. ఇవ్వటం అంటే ఇప్పుడు వెదజల్లుతున్నావా లేదా? నువ్వు విత్తనం నువ్వు ఒక కానుకను దేవుని సన్నిధిలో ఇస్తే నీకు ఆయన ఆ వారమంతా కూడా నిన్ను సంతృప్తిగా నిన్ను పోషిస్తాడు, ప్రేమిస్తాడు, నీకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు. చూడండి, అందుకంటాడు ఇక్కడ నిశ్చయించుకున్న ప్రకారం. నువ్వు నిశ్చయించుకున్నావు, నేను ఇంత ఇవ్వాలి, రేపు ఆరాధనలో సంఘంలో నేను ఇంత దేవుని సన్నిధిలోనికి ఇవ్వాలి. నువ్వు ఇచ్చేదాన్ని బట్టే నీకు పంట అండి. నువ్వు ఇచ్చేదాన్ని బట్టే నీకు ఫలాలు. నువ్వు విత్తిన విత్తనాన్ని బట్టే ఫలము. రైతు కంటే కదా, రైతు మంచి విత్తనాలు ఎత్తితే మొలుస్తాయి, బాగా బలంగా ఉంటుంది మొక్క, బాగా ఫలాలను రైతుకి ఇస్తాడు. రైతు సంతోషిస్తాడో సంతోషించాడు. మరి నువ్వు కూడా దేవునికి ఇష్టమైన దాన్ని నువ్వు ఇచ్చావంటే ఆయన నిన్ను కూడా రెట్టింపైన ఆశీర్వాదాల పైన. ఇది క్రమశిక్షణ. ఇది కానుక ఇవ్వడం కూడా ఒక క్రమం అండి. దేవుని సన్నిధిలోనికి అర్పించే అర్పణ కూడా ఒక క్రమబద్ధమైనటువంటి అర్పణ ఇవ్వాలి. మనం ఈరోజు 100 రూపాయలు వేసేసి, ఈరోజు 500 ఇచ్చేసి, రేపు అసలు ఏమి లేవని చెప్పేసి రూపాయి కూడా ఇవ్వకుండా సందా సంచి మీ దగ్గరకు వస్తే కొంతమంది పైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, ఉంటే చెప్పండి, మార్చుకోండి. ఉంటే కనబాకండి.
వెళ్ళిపోమన్నట్టు. ఎవరైనా ఇంటి దగ్గరకమ్మా చీర ఇవ్వండి అంటే చీరలు లేవు, బిరువా నిండా ఉంటాయి మాకులాగా ఇంట్లో, చీరలు లేవంటాం మేము. అడిగిన వాడికల్లా చీరలు ఇవ్వలేం కదా మనం, ఇల్లు వెళ్తామండి ఇవ్వలేం. కానీ ఇక్కడ దేవునికి నువ్వు ఇచ్చేదాన్ని నిశ్చయించుకొని ఇవ్వు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు బయటకు నమ్మాడు కోటేశ్వరరావు, మీరు అనుకోవచ్చు పాస్ గారి ఇంటికి వస్తే సీరియల్ మన వస్తే ఎవరు వచ్చినా సీరియల్ అంటే వాళ్ళు అనుకోవచ్చు. మీరు అనుకోరా? సహజంగా మీరు అనుకుంటారు లేదు, ఏ అడుక్కునే వాళ్ళ ఇంటి ముందుకు పోరు అని నానుడు ఉన్నారు బాగా కదా. కానీ మేమిచ్చేది రహస్యం ఉందన్న మా దేవుడు చూస్తాం. మీరు చూడాలా దేవుడు చూడాలా? నాకు మీరు చూస్తే నాకు ఏమవుతారా? మీరు కూడా వస్తారు నా దగ్గరికి. అదే దేవుడికి తెలిస్తే దేవుడు ఏం చేస్తాడు? నాకు ఇస్తాడు. ఇదండి మనం నేర్చుకోవాలి. జనం చూస్తున్నారని చెప్పేసి మనం ఏమి చేయకూడదు. జనం చూస్తున్నారని చెప్పి మనుషుల కోసం మనం ఏమి చేయొద్దండి. దేవుని కోసం చెయ్యి. దేవుడి మీ కోసం అన్ని ఆయనే చేస్తాడు. సంతోషంగానే నిశ్చయించుకున్న ప్రకారంగా మనం ఏం చేయాలి? ఆరాధనలో క్రమంగా మనము కానుకలు. క్రైస్తవుడు చేయవలసిన పనిది. మాస్టర్ గారు ఏం చేయాలి? కానుకలు అంటున్నాడు. ఎప్పుడు ఇంతవరకు సంఘంలోకి వస్తుంది, ఎప్పుడు కానుక గురించి మాట్లాడేదే ఇలా మాట్లాడుకోవాలి అనుకుంటున్నాడేమో. క్రైస్తవుడు చేయవలసిన పని ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మొలవల మొక్క మొలవకపోతే ఫలాలు రావు. నువ్వు ఒక విత్తనం వెయ్యి, ఆయన నీకు 100 పండ్లు ఇస్తాడు కదా. చూడండి, దాని తర్వాత ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు వాక్యం. మనం ఎలా ఉండాలంట? క్రమంగా మనం వచ్చినప్పుడు, మర్యాదగా ఉన్నప్పుడు, ఇంకా మనము ప్రారంభ ప్రార్థనకు వచ్చినప్పుడు, లేక విశ్వాసంతో ఉన్నప్పుడు, సంపూర్ణమైనటువంటి భక్తితో ఉన్నప్పుడు, సంతోషంగా ఇవ్వటానికి నిశ్చయించుకున్నప్పుడు ఎలాంటి మనసు ఉంటుందండి? ఇప్పుడు వీళ్ళది ఎలాంటి మనసు ఉంటుంది వాళ్ళకప్పుడు? ఎలాంటి మనసు ఉంటుంది చెప్పండి? ఎలాంటి మనసు ఉంటుంది? మళ్ళీ చెబుతాను, మీరే చెప్పాలి. సమస్తము మర్యాదగాను క్రమంగాను జరగాలి. ఆరాధనకు ప్రార్థనకు ముందే రావాలి కదా. దాని తర్వాత ఆరాధనలో ఉన్నాడన్నటువంటి, ఎవరున్నాడు ఆరాధనలో? పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలో ఉన్నాడని నువ్వు విశ్వాసంతో సంపూర్ణమైన భక్తితో నమ్మినప్పుడు, దాని తర్వాత ఆరాధనలో క్రైస్తవుడిగా సంతోషంగా నువ్వు నిశ్చయించుకున్న ప్రకారము దేవుని సన్నిధిలో నువ్వు వెదజల్లినప్పుడు, రైతు ఏ రీతిగా పొలంలో విత్తనాలు వెదజల్లుతున్నాడు ఆ రీతిగా నువ్వు సంఘంలోనికి తెచ్చి ఇచ్చినప్పుడు ఎలా ఉంటావు? అప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉంటావు? నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉంటావండి? మళ్ళా మూడోసారి కూడా చెప్తాను, నేనే చెప్పాలి. కాదనుకుంటా, భయం అనుకుంటా కదా మీకు. భయం కదా ఈ మాటలు చెప్పాలంటే. కనీసం మంచి మనసుతో ఉంటానని కూడా చెప్పలేరా? అసలు ఆ మంచి మనసు కూడా లేదా మీ దగ్గర? మీకు లేదా? ఎవడన్నా ప్రశ్న ఎక్కడుంటుందండి మీకు అసలు ఆ మాట? ఏమో నీ మంచి మనసు కాదని అని అంటే అసలు ఎక్స్ప్రెషన్ చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. మరి ఇక్కడ ఎందుకు మారడం లేదు? ఇక్కడ ఎందుకు మారడం లేదు? నేను ఇక్కడ నుంచి దిగి వస్తానని నేను మీద రాదు కదా. మీరు సంఘంలోనికి దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని మాటల్లోకి రండి. దేవుని మాటల్లోకి రండి. లోకం మాటల్లో ఉండబాకండి. ఇప్పుడు లోకం మాటల్లో ఉంటే మీ ముందు కనపడుతుంది నేను ఒక్కడే. అవునా కాదా? నేను ఒక్కడ కూడా నేనేం చెప్పాను? మనిషిగా చూడబాకండి అని చెప్పాను మొదటే మిమ్మల్ని. నన్ను మనిషిగా చూడబాకండి 1 గంటన్నర 2 గంటలు. మనిషిగా చూడబాకండి మాటలు మాట్లాడుతున్నప్పుడు. దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఆలోచన పెట్టుకోండి. ఎందుకంటే ఇవి నా మాటలు కాదు, నాకు సంబంధించినవి
కాదు, నా వ్యక్తిగతానికి సంబంధించినవి కాదు, నా కుటుంబానికి సంబంధించినవి కాదు. ఇవి ఎవరికి సంబంధించినవి? ఇవి దేవునికి సంబంధించిన మాటలు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఉన్నాడు ఇక్కడ. తన పరిశుద్ధాలయంలో ఎవరున్నారంట? ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడా, మనం మాట్లాడతామా? మరి ఇప్పుడు అదేగా చెప్పింది, మనం మొదటి నుంచి మాట్లాడుతుంది అదే కదా. నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు భాషలు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు ప్రవచించడానికి వీల్లేదు. ఇక్కడ ఆయనే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు మన మధ్య. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, ఆయన సంఘములో ఆయన ఉన్నాడు, ఆయన ఆశీనుడై ఉన్నాడు, అనేకులను కన్నులారా పరిశీలించి చూస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటావు? పరిశుద్ధంగా ఉంటావు. అది సంతోషం. దేవుడు కోరుకుంటున్నాడు, నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగాను ఉన్నప్పుడు, మంచి మనసు గల వారిగా ఉన్నప్పుడు, మరి ఇప్పుడు అపవిత్రమైనటువంటి పెదవుల వారిగా ఉంటావా? నీకు అవకాశం ఉందా? నువ్వు మార్చబడతావు మరలా? ఇప్పుడు మంచి మనసుతో ఉంటే దేవుడు నువ్వు మహిమపరుస్తావు. అదే మంచి మనసు లేకుండా అపవిత్రతగా ఉంటే, ఈ స్థలంలో ఉండి ఆయన ఇక్కడ ఏం చేసి ఉన్నప్పుడు, ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నప్పుడు, ఆయన ఆశీర్వై ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు అపవిత్రంగా ఎలా ఉంటావు? ఉండడానికి అవకాశం ఉందా?